ప్రభు నామం పేరిట అందరికీ వందనాలమ్మ. ఈరోజు వాక్యం కొరకు తలనుంచినటువంటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరమ కలిగిన మా దేవ, మా సుతులకు పాత్రుడైన తండ్రి, స్తోత్రాలు కూడా నీకు వందనమయ్యా. గడిచిన దినములన్నీ కూడా నీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచారు. నేడు సజీవులుగా ఉన్నామంటే నీ కృప మాత్రమే నా తండ్రి. ప్రతి దినము ఒక వాక్యంతో మమ్మల్ని బలపరిచి ఆ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ కృప చూపించమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రభు నామం పెట్టి అందరికీ వందనాలమ్మ. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. సంతోషించేవారు సమూహంలో నేను లేను. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా దేవుడి మీద చాలా కష్టం కలిగినప్పుడు ఇర్మియా దేవుడిని నిష్ఠూరంగా మాట్లాడుతున్న మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఇర్మియా అంటే, సంతోషించేవారు సమూహంలో నేను లేను అంటున్నాడంటే, దేవా నేను చిన్న వయసులోనే నీ సేవకు వచ్చాను, నీతో సహవాసం కలిగి ఉన్నాను, అయితే నాకు అన్నీ శ్రమలే. లోకంలో ఉన్నోళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళ జీవితాలు ఎంత హాయిగా కట్టబడుతున్నాయో. కానీ జనాలందరూ సంతోషంలో నేనున్నానా? లోకంలో నేనున్నానా? నేను లేను కదా సమూహంలో. వాళ్ళ వద్ద అలాంటి వారి వద్ద నేను కూర్చోట్లేదు కదా. నిత్యం నీ మీద ఆధారపడి నీతో సహవాసం చేస్తున్న నా జీవితంలో ఈ ఒడిదుడుకులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఏంటి అని ఇర్మియా దేవుణ్ణి అడుగుతున్నాడు. అలాగే మనం కూడా అనేక మార్లు ఈ ఇర్మియా వలె అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. అయ్యా, లోకంలో ఉన్న వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, కానీ నేను నీ రాజ్యంలో నీ సహవాసంలో ఉన్న నా జీవితంలో ఎప్పుడు కష్టాలే అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు. అదే ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నిన్ను పెళ్ళగించుటకు, నిన్ను పడవేచుటకు మాత్రం కూడా ఎవ్వరికి కూడా నేను అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నా. నీతో కూడా చెప్తున్నాడు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉన్నాడు. భయపడద్దు. శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆదరించునుగాక.